వినాయక చవితి దగ్గర పడుతుంది. గణపతి విగ్రహం ఎలా ఎంచుకోవాలి? ప్రతి సంవత్సరం వినాయక చవితి వచ్చేసరికి ఒకే ప్రశ్న. ఈసారి ఎలాంటి గణపతి విగ్రహం పెట్టాలి? పెద్దదా? చిన్నదా? మట్టిదా? రంగురంగులా? ఒకసారి ఆలోచించారా? మీరు ఎంచుకునే విగ్రహమే మీ ఇంటి శాంతి, సంపద, పర్యావరణ భవిష్యత్తుని నిర్ణయిస్తుందని. వినాయక చవితి అంటే కేవలం పండుగ కాదు, అది కుటుంబ సమైక్యతకు, సమాజంలో ఆనందానికి ప్రతీక. కానీ గణపతి విగ్రహం ఎంపికలో మనం చేసే చిన్న తప్పు పర్యావరణానికే కాదు, మన ఇంటికి కూడా చెడు ఫలితాలని ఇస్తుందని గ్రంథాలు చెప్తున్నాయి. వినాయకుని విగ్రహం అనగానే మనకు గుర్తొచ్చేది మట్టి. పర్యావరణ పరిరక్షణ గురించి మనం ఎంతగానో ఆలోచిస్తున్న ఈ రోజుల్లో మట్టి గణపతిని పూజించడం ఎంత అవసరమో తెలుసుకోవాలి. పురాణాల ప్రకారం పార్వతీదేవి తన శరీరంపై ఉన్న మట్టితోనే గణపతిని సృష్టించారు. కాబట్టి మట్టి విగ్రహం పూజించడం శాస్త్రానికి దగ్గరగా ఉంటుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు రసాయనాలతో తయారు చేస్తారు. నిమజ్జనం చేసేటప్పుడు అవి నీటిలో కలవకుండా కాలుష్యాన్ని పెంచుతాయి. చేపలు, ఇతర నీటి జీవులకు హానికరం. కానీ మట్టి విగ్రహాలు నీటిలో సులభంగా కలిసిపోతాయి. అవి నీటిని కాలుష్యం చేయవు. మట్టి విగ్రహాలను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల నుండి సులభంగా గుర్తించవచ్చు. మట్టి విగ్రహం బరువుగా ఉంటుంది, సులభంగా రంగు పలచబడుతుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు తేలికగా ఉంటాయి. వాటికి వేసిన రంగులు మెరుస్తూ ఉంటాయి, కానీ అవి నీటిలో కలవవు. విగ్రహం ఎలా ఉండాలి? మనం కేవలం మట్టి విగ్రహాన్ని ఎంచుకోవడం మాత్రమే కాదు, ఆ విగ్రహం ఎలా ఉండాలి అనే దానిపై కూడా కొన్ని సూచనలు ఉన్నాయి. గణపతి విగ్రహం ప్రశాంతంగా, అందంగా ఉండాలి. కోపంగా, భయంకరంగా ఉన్న విగ్రహాలను పూజించకూడదు. గణపతి విగ్రహం ఒక చేయి ఆశీర్వదిస్తున్నట్లు ఉండాలి, అభయముద్ర. ఇది భక్తులకు రక్షణ, అభయాన్ని ఇస్తుంది. ఇంకో చేతిలో లడ్డూలు, మోదకాలు ఉండాలి. ఇది సంపద, సంతోషానికి ప్రతీక. వినాయకుని వాహనం మూషికం. ఇది విగ్రహం దగ్గర ఉండడం తప్పనిసరి. గణపతికి ఒక దంతం ఉంటుంది. పరశురాముని అస్త్రం గణపతిని తాకి ఒక దంతం విరిగింది. కానీ ఆ విరిగిన దంతమే ఆయన జ్ఞానానికి ప్రతీకగా మారింది. అందుకే ఏకదంత రూపం ఉన్న విగ్రహమే శ్రేయస్కరం. కొన్ని విగ్రహాలకు 2 దంతాలు ఉంటాయి. వాటిని ఎంచుకోకపోవడం మంచిది. ఏకదంత గణపతిని పూజించడం చాలా పుణ్యకరం కూడా. వినాయకుని తొండం కుడివైపు కానీ ఎడమవైపు కానీ ఉండవచ్చు. కుడివైపు తొండమున్న గణపతిని సిద్ధి వినాయకుడు అంటారు. ఈ విగ్రహాన్ని పూజించేటప్పుడు నియమనిష్టలు ఎక్కువగా పాటించాలి. ఎడమవైపు తొండమున్న వినాయకుడు వామతొండంగా పిలువబడతారు. ఈ విగ్రహాన్ని పూజించడం సులభం. ఇది సాధారణంగా గృహ పూజలకు అనుకూలంగా ఉంటుంది. మూషిక వాహనం. చిన్న ఎలుకలా కనిపించే వాహనం ఎందుకు? శాస్త్రం చెబుతుంది, ఎంత పెద్ద అడ్డంకి ఉన్నా చిన్న ప్రయత్నమే దాన్ని జయిస్తుంది. శిల్పశాస్త్రం ప్రకారం తల పెద్దగా ఉండాలి, జ్ఞానం కోసం. పొట్ట పెద్దగా ఉండాలి, సమృద్ధి కోసం. 4 చేతులు ధర్మం, అర్థం, కామం, మోక్షం అనే 4 లక్ష్యాల సూచకం. ఇంటికి 1 నుండి 3 అడుగుల విగ్రహమే శ్రేయస్కరం. పెద్ద విగ్రహాలు సమాజ స్థాయి పండుగలకే మంచిది. మనం పూజించే విగ్రహం మన శక్తికి మించినది కాకూడదు. చిన్న విగ్రహమైనా, పెద్ద విగ్రహమైనా భక్తి ముఖ్యం. బడ్జెట్కి తగిన మట్టి విగ్రహాన్ని ఎంచుకోవాలి. విగ్రహానికి రంగులు వేసి ఉంటే అవి రసాయనాలు లేని సహజ రంగులు అయి ఉండాలి. పసుపు, కుంకుమ, గంధం వాడిన రంగులు ఆధ్యాత్మిక శక్తిని పెంచుతాయి. గణపతి విగ్రహం కేవలం ఒక శిల్పం కాదు, అది మన ఆత్మలో శక్తిని నింపే దైవరూపం. ఈ వినాయక చవితి మీరు ఎంచుకునే విగ్రహమే మీ కుటుంబానికి ఆనందం, ఐశ్వర్యం తెచ్చిపెడుతుంది. మట్టి విగ్రహమే పెట్టండి. నిమజ్జనం ఇంట్లోనే లేదా పర్యావరణ హితంగా జరపండి. ఈసారి మీరు ఏ గణపతిని పెట్టబోతున్నారు?
కమెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి పవిత్రమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోవద్దు.